Hi guys, welcome back to next video. ఈ వీడియోలో మనం వేగా టూల్ ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ అలాగే వేగా టూల్ యూజ్ చేసి ఏ విధంగా వల్నరబిలిటీస్ ని స్కాన్ చేయాలనేది తెలుసుకోబోతున్నాం అనమాట. సో ఇది కూడా మనకు ఒక ఫేమస్ టూల్ అనమాట. వేగా టూల్ ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. దానికోసం ఏం లేదు, మీరు క్రోమ్ ఓపెన్ చేసి వేగా వల్నరబిలిటీ స్కానర్ డౌన్లోడ్ అని టైప్ చేయండి. వేగా వల్నరబిలిటీ స్కానర్ డౌన్లోడ్ అని టైప్ చేసి ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ చూసినట్టయితే మీకు చాలా లింక్స్ అయితే వస్తాయి అనమాట. ఇక్కడ చూసినట్టయితే డౌన్లోడ్ వేగా అని ఉంది, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూసినట్టయితే మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది అనమాట. దీన్ని క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటిది అనేది ఇక్కడ అడుగుతుంది అనమాట. సో మీరు ఒక విండోస్ యూజ్ చేస్తున్నట్టయితే మైక్రోసాఫ్ట్ విండోస్ 64 బిట్ అయితే 64 బిట్, లేదంటే 32 బిట్ అయితే 32 బిట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీరు యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ 64 బిట్ అయితే వేగా కూడా 64 బిట్ డౌన్లోడ్ చేసుకోండి. లేదా 32 బిట్ అయితే వేగా సాఫ్ట్వేర్ కూడా 32 బిట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మ్యాక్ అయితే మ్యాక్, లేదంటే లైనక్స్ లో చేయాలంటే కూడా మీకు ఇక్కడ ఆప్షన్ అయితే ఉందన్నమాట. సో నాది విండోస్ 64 బిట్ కాబట్టి నేను మైక్రోసాఫ్ట్ విండోస్ 64 బిట్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. దాన్ని సెలెక్ట్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అడుగుతుంది అనమాట. ఇక్కడ సేవ్ ఫైల్ మీద క్లిక్ చేయండి. మనకి డౌన్లోడింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో బట్ నేను ఆల్రెడీ చేశాను కాబట్టి దీని అయితే స్టాప్ చేసేస్తుంది ఇక్కడ తోటి. సో డౌన్లోడ్ కంప్లీట్ అవ్వగానే మీరు ఫోల్డర్ లోకి అయితే వచ్చేయండి. ఇక్కడ చూసినట్టు మీకు వేగా సెటప్ 64 అని అయితే ఉంటుంది అనమాట ఫైల్ అనేది. సో దీన్ని డబుల్ క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన వెంటనే ఎస్ ఆర్ నో అని అడుగుతుంది. ఎస్ అని ఇచ్చేసేది. ఎస్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి అండ్ ఐ అగ్రీ బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు పాత్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ బ్రౌజ్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన పాత్ సెలెక్ట్ చేసుకోండి. అక్కడే మీకు వేగాకి సంబంధించిన ఫోల్డర్స్ ఫైల్స్ అని సేవ్ అవుతాయి అనమాట. సో నేను డిఫాల్ట్ గా సి డ్రైవ్ ఉంచేస్తున్నా. ఇక్కడ జస్ట్ ఇన్స్టాల్ బటన్ మీద క్లిక్ చేయండి. సో మనకి అన్ని ఇన్స్టాల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇన్స్టాల్ అవ్వగానే ఇక్కడ ఫినిష్ బటన్ మీద క్లిక్ చేయండి. సో సక్సెస్ఫుల్ గా మనం వేగా టూల్ అయితే ఇన్స్టాల్ అయితే చేసేసాం అనమాట. సో దీన్ని యూజ్ చేసుకొని ఏ విధంగా మనం వల్నరబిలిటీస్ ని స్కాన్ చేయాలో చూద్దాం. దానికోసం మీరు ఇక్కడ కార్నర్ లో చూసినట్టయితే ఇక్కడ మీకు ఒక సింబల్ అయితే ఉందన్నమాట, రౌండ్ గా రెడ్ కలర్ లో ప్లస్ సింబల్. సో దీన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు ఏ వెబ్సైట్ అయితే మీరు స్కాన్ చేయాలి అనుకుంటారో ఆ వెబ్సైట్ నేమ్ ఇక్కడ ఇచ్చేయండి. సో నేను జస్ట్ ఒక డెమో వెబ్సైట్ అయితే ఇస్తున్నాను అనమాట. సో ఈ విధంగా మీరు వెబ్సైట్ నేమ్ ఇచ్చేసి జస్ట్ ఇక్కడ ఫినిష్ బటన్ క్లిక్ చేయండి. మనకి స్కానింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. సో వెబ్సైట్ లో వల్నరబిలిటీ స్కాన్ చేయడానికి ఇది ఒక బెస్ట్ సాఫ్ట్వేర్ అనమాట. చాలా మంది ప్రొఫెషనల్స్ అయితే యూజ్ చేస్తుంటారు. అండ్ ఇక్కడ మనకి వల్నరబిలిటీస్ చూసుకున్నట్లయితే మనకి హైలో ఉన్నాయి, మీడియం లో ఉన్నాయి, లోలో ఉన్నాయి, ఇన్ఫోలో ఉన్నాయి అనమాట. అంటే మనకి వల్నరబిలిటీస్ వచ్చేసి 4 టైప్స్ ఉంటాయి అనమాట. ఒకటి నార్మల్ ఇన్ఫో, అండ్ అలాగే సెకండ్ వన్ లో, తర్వాత వచ్చేసి మీడియం, తర్వాత హై అనమాట. ఒకవేళ ఇన్ఫోలో ఉంటే మనకి పెద్ద ప్రాబ్లం కాదనమాట. ఇన్ఫోలో మనకి ఏదైనా వల్నరబిలిటీస్ దొరికితే అవి మనకి పెద్ద ప్రాబ్లం కాదు. అండ్ అలాగే లోలో కూడా మనకైతే అంత ఇంపార్టెంట్ అయితే వల్నరబిలిటీస్ కాదనమాట. అండ్ మీడియంలో అండ్ హైలో మనకి ఏవైతే దొరుకుతాయో వల్నరబిలిటీస్ అవి మనకి చాలా డేంజర్ అనమాట. సో వాటిని మనం ఫిక్స్ చేయడానికి అయితే ట్రై చేయాలన్నమాట. సో ఈ విధంగా మీరు ఈ వల్నరబిలిటీస్ అన్నింటినీ స్కాన్ చేసేసి సో మీడియంలో అండ్ హైలో ఉన్న వాటిని మీరు రిపోర్ట్ చేసినట్టయితే వాళ్ళైతే ఫిక్స్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే మనకి హైలో 6 వల్నరబిలిటీస్ అనేది దొరికినాయి అనమాట. ఇప్పుడు 8, అండ్ అలాగే మీడియంలో 3, అండ్ అలాగే లోలో 2, అండ్ ఇన్ఫోలో వచ్చేసి 10 అనమాట. సో ఈ విధంగా మనకి స్కానింగ్ అనేది చాలా టైం పడుతుంది అనమాట. చాలా ఇంటర్నెట్ కూడా తీసుకుంటుంది, కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో ఈ విధంగా మనకి ఈ వేగా టూల్ యూజెస్ అయితే మనకి వల్నరబిలిటీస్ అయితే స్కాన్ చేస్తుంటారు గైస్. సో ఇక్కడ చూసినట్టయితే మనకి హైలో వచ్చేసి క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అండ్ MySQL ఎర్రర్ డిటెక్టెడ్, ఇంజెక్షన్, SQL ఇంజెక్షన్, రిమోట్ ఫైల్ ఇంక్లూజన్. సో ఇవన్నీ చాలా మనకి వల్నరబిలిటీస్ అనేవి ఇందులో ఉన్నాయన్నమాట. సో వీటిని అన్నిటి మనం ఎక్స్ప్లాయిట్ చేసుకొని సింపుల్ గా వెబ్సైట్ అయితే హ్యాక్ చేయొచ్చు. సో ఇదే ఈ విధంగా వేగా టూల్ యూజ్ చేసి వల్నరబిలిటీస్ అయితే స్కాన్ చేస్తుంటాం.